తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రాజేయాలని అనుకుంటున్నారా? అది జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమా? లేక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసమా? సర్పంచ్ ఎలక్షన్స్ కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి గెలవాలని చూస్తున్నారా? ఈసారి డిఫరెంట్‌గా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దిష్టి ఆయన అన్న కాంటెస్ట్ తెలంగాణ ప్రజలందరినీ అన్నాడని చెప్పేసి దాన్ని ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని చాలా పెద్ద ఇష్యూ చేశారు. అలానే ఇప్పుడు విగ్రహాలు తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించిన నాయకులు విగ్రహాలు పెట్టనివ్వమని చెప్పేసి అదొకటి స్టార్ట్ చేశారు. ప్రజలతో అవసరం వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ఆ పని చేసేది. తెలంగాణ సెంటిమెంట్ ని ఏదో విధంగా రాజేసి తెలంగాణ అనే భావాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలంగా వాడుకునేది. ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో విధంగా తెలంగాణ సెంటిమెంట్ ని రాజేసి ఆంధ్రాకి తెలంగాణకి వైరం పెట్టి ఆ వైరాన్ని ఓట్లకు మార్చుకునేది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా ఆ పని? ఎందుకంటే మొన్నే రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అమీర్పేట నడిబొడ్డులో పెడతారని చెప్పేసి ఆ పబ్లిక్ మీటింగ్ లో అనౌన్స్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలను తెలంగాణలో పెట్టనివ్వని చెప్పేసి వాళ్ళే మాట్లాడతారు. ఇక్కడ ఎవరి విగ్రహాలు ఎక్కడ ఎందుకు పెడుతున్నారు అన్నది పక్కన పెడితే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ ఆ సెంటిమెంట్ ని రాజేసి ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఏమవుతుంది, చాలా మంది కామెంట్స్ లో తెలంగాణ వాళ్ళేమో తెలంగాణకు అనుకూలంగా, ఆంధ్ర వాళ్ళేమో ఆంధ్రాకు అనుకూలంగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రజలకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు గొడవ పడకండి. ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, ఫంక్షన్లకు వెళ్తున్నారు, హ్యాపీగా కలిసే ఉంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అనేది రాజకీయంగా మాత్రమే వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళకి రాజకీయంగా ఆ ఇష్యూని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడమే వాళ్ళ ప్రయత్నం. అది బీఆర్ఎస్ ప్రయత్నం అవ్వచ్చు, కాంగ్రెస్ ప్రయత్నం అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు చేస్తుందంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా నెగిటివిటీ ఉంది. పింఛన్ పెంచలేదు, ఏదైతే వాళ్ళ హామీలు ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఊర్లలో ఏదైతే వాళ్ళని నమ్మి ఓట్లేశారో అవి ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తే పంచాయతీ ఎలక్షన్స్ లో కొంచెం గట్టెక్కుతాయేమో అని వాళ్ళ ఆశ. ఫ్రీ బస్సు, కరెంట్ కొంతమందికి తప్పితే వాళ్ళకి ఫుల్ఫిల్ అయిన పథకాలు ఏమీ లేవు. పంచాయతీ ఎలక్షన్స్ లో గెలవాలి అంటే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. తెలంగాణ కోసం మనం కొట్లాడితే మనకి పంచాయతీ ఎలక్షన్స్ లో గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ మీరు మర్చిపోతుంది ఏంటంటే నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏదైతే జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నాయుడు గారి వెనక ఉన్న టీడీపీ క్యాడర్ కానీ, పవన్ కళ్యాణ్ సంబంధించిన క్యాడర్ కానీ రేవంత్ రెడ్డికి ఓటేసింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా జరిగింది అదే. రేవంత్ రెడ్డికి ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఎప్పుడైతే మీరు రెచ్చగొడుతున్నారో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మళ్ళీ ఓట్లు వేయాల్సింది వాళ్ళే. చూసుకోండి ఒకసారి. మనం ఎందుకు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? అయిపోయింది, 10 సంవత్సరాలు దాటిపోయింది, దగ్గర 12 సంవత్సరాలు దాటిపోయింది. 2 గవర్నమెంట్లు మారినాయి, ఇది 3వ గవర్నమెంట్. ఎవరి పని వాళ్ళది, ఎవరి అభివృద్ధి వాళ్ళది, ఎవరి బతుకులు వాళ్ళది. ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు అక్కడికి పోతున్నారు, అవసరం ఉన్న వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సరే, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ డివైడ్ అయినప్పటికీ ఉన్నా సరే, అది వాటర్ పంచాయతీ అవ్వచ్చు, లేకపోతే ఆస్తుల పంచాయతీ అవ్వచ్చు, అవి కూల్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఓట్లో వచ్చిన ప్రతిసారి అది ఎలాంటి ఎలక్షన్ అయినా సరే, అది ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, జిహెచ్ఎంసీ అవని, ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అవని, ఈ సెంటిమెంట్ని రాజేసి లబ్ధి పొందుదాం అనుకున్న పార్టీలు కొంచెం ఏదైతే ఈ ఐడియాలజీ ఉందో దాన్ని మార్చుకోండి. ప్రజలేమీ పిచ్చోళ్ళు కాదు ప్రతిసారి ఆ తెలంగాణ సెంటిమెంట్ కోసం నమ్మి ఓట్లేయడానికి. ఎందుకంటే తెలంగాణ రానప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి మాత్రమే చూస్తారు. తెలంగాణ ప్రజలు మేము కట్టిన పన్నులతో మాకు జరిగేది ఏంటి? మా రోడ్లు బాగున్నాయా, మా స్కూల్స్ బాగున్నాయా, మా పిల్లలు చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, వాష్రూమ్స్ ఉన్నాయా గవర్నమెంట్ స్కూల్స్లో, గ్రామ పంచాయతీకి ఏమున్నాయా, లైబ్రరీ ఉందా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి లైబ్రరీ ఉందా, రోడ్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, మున్సిపల్ వ్యవస్థ సరిగ్గా ఉందా, పారిశుద్ధ్య వ్యవస్థ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటారు. వాటి మీద ఏమన్నా కాన్సన్ట్రేట్ చేయడం తప్పితే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ మనం ఓట్లు వేయించుకుందాం అనుకుంటే ప్రజలైతే పిచ్చోళ్ళు కాదు. ఆ విషయం మీరు ఇంకా అర్థం చేసుకుంటే మంచిది.